have any control on this? Being the district supplies ఆల్రెడీ మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేసాం సార్ ఇవన్నీ. చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? బ్యాంక్ గ్యారంటీ మీద రిలీజ్ చేసాం. ఇవి పాడైపోతాయి. అదేనా ఇది? అదే సార్. దాంట్లో 50% ఉంది సార్ దీంట్లో. మొత్తం అదే అన్నారు. మళ్ళీ ఇప్పుడు 50% వాళ్ళు బయట కొన్నారు, ఫ్రెష్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య. అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేశాను. మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను. బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది, సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి, లేవు అందులో కరెక్ట్గా. 3,324 టన్నులు. మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది, మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్లో కోకైన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు? మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు. ఇది మీకు కంప్లీట్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మీకు అర్థమవుతుంది కదా. మరి మీరు అలా ఈజీగా ఎలా ఒప్పుకుంటారు? మీరు ఆల్రెడీ 6 కాదు, మీరు అందరూ ఇలా కన్వీనియంట్గా మాట్లాడితే ఎట్లా? Truck that passes the check post, they are deeming it to be cleared. Very conveniently, they have closed the check post in the night. So, ఎప్పుడు వెళ్ళి బీజీ నుంచి you know the consequences. ఎందులో no sir, proceedings ఏంటి కలెక్టర్, you are not responsible. అలా కాదు. you said కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ బేసిస్లో ఇచ్చారు కలెక్టర్? ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు. నోట్ చేయి. ఎప్పుడు ఇచ్చారు? no you have to be very specific. You are the official here, is in charge. Don't be vague. When exactly had he told you to clear all this? Sir, specifically దీనికి ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్. మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్. దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ పోస్ట్ దాటి వచ్చినా వాటి వరకు అలౌ చేస్తాం సార్. ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ని అడిగితే అలా కాదు. ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఉంది, దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా. హౌ కమ్ పోలీస్ అన్నాడు? ఇంకా రిలీజ్ చేయలేదు సార్. డిఎస్పీ గారు ఉన్నారా? ఆర్ యు పార్ట్ ఆఫ్ దిస్? డస్ ఇట్ కమ్ అండర్ పర్వ్యూ? డస్ ఇట్ కమ్ అండర్ యువర్ పర్వ్యూ? That's okay, you can be there. No, does it come under your purview? Then how come under your purview, how come it is happening? Minister, honorable minister is saying that like it's been going on, smuggling is going on. How come it didn't come under your purview? How come? Why sir? Okay, మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు, మళ్ళీ ఎట్లా వెళ్తున్నాయి? కాదు, మీరు బాధ్యత వహిస్తా, మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ? ఇది ఒక నెక్సెస్ అనుకుంటారు కదా, మీరు కూడా వదిలేస్తే. ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు? ఇది లవాన్ పేరు మీద చేస్తారు. ఓకే, హూ ఇస్ అగర్వాల్? హూ ఇస్ అగర్వాల్? ఆయన సీజ్ చేశారా? ఓకే, బీబో, లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు. మానస ఎవరిది? కాకినాడకు వచ్చినప్పుడు లేదంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం. ఆ రోజు మమ్మల్ని ఎవరు అలౌ చేయకపోయినా కానీ యువత, ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం, ప్రపంచాన్ని తెలియజేసాం. అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ, మనోహర్ గారు కానీ, మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది, దీన్ని నిలువరించాలి ఇక్కడి నుంచి. నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దూషణ చేశారు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు. అంటే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు. రోజున మేము కూడా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు చాలా మాట ఇచ్చాం. మేము సంస్కరణలు పట్టుకురావాలి, అవినీతిని అరికడతాం, పారదర్శకత ఉండదు పాలనని, అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు, అదే నిలబడ్డాం.
అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలు ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు. గోదాం దాదాపు 13 గోడౌన్స్లో. కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ అని మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వాలి.